ఎలకలు తినేస్తున్నాయి చూడండి. ఇదిగో ఎలకలు చుట్టూరా కొరికేస్తున్నాయి. మా గరువు దగ్గర భారీ ఎలకలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి కాయ ఉంది, ఇంకా పండలేదు. అలాగే చూడండి కిందకు ఉంది అది ఒకటి. అలానే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అయితే ప్యూర్గా పండిపోయింది, పూర్తిగా పండిపోయింది. ఇగో చూడండి ఇది. లేట్స్ అయితే మా గుమ్మడి పంట గరువు దగ్గర అయితే వచ్చింది. గుమ్మడికాయలు ఎన్ని కాసాయి, ఎన్ని కుళ్ళిపోయాయి అనేది మీకు చూపించాలనుకున్నాను ఈ వీడియోలో. చూడండి మా గిరిజన ప్రాంతాల్లో తీయటైన గుమ్మడిలు అనమాట, ఉడకబెట్టి కూడా తినవచ్చు అనమాట. టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా అంటే పంచదారలాగా తీపిగా ఉంటుంది. అటువంటి గుమ్మడిలు అనమాట మా దగ్గర ఉన్నవి అనమాట. కొన్ని గుమ్మడిలు సపరగా ఉంటాయి అనమాట, టేస్ట్ ఉండవు. కొన్ని గుమ్మడిలు తీపిగా ఉంటాయి అనమాట మా ప్రాంతాల్లో. అటువంటివి 2 రకాల గుమ్మడిలు అయితే పండిస్తుంటాం మా ప్రాంతంలో. ఇప్పుడు చూపిస్తాను గుమ్మడి పంట యొక్క ఆకులు, వాటి యొక్క గుమ్మడికాయలు ఒక రంగు కలర్ఫుల్గా చిన్నవి పెద్దవి అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. పూలు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక గుమ్మడి అయితే పండిపోతుంది. ఇక్కడ ఒకవైపు అయితే కాయ మాదిరిగా ఉంది, ఇంకో వైపు అయితే పండిపోయింది అనమాట. అలాగే చూడండి కిందకున్న ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఎలకలు తినేస్తున్నాయి చూడండి. ఇదిగో ఎలకలు చుట్టూరా కొరికేస్తున్నాయి. మా గరువు దగ్గర భారీ ఎలకలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి కాయ ఉంది, ఇంకా పండలేదు. అలాగే చూడండి కిందకు ఉంది అది ఒకటి. అలానే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అయితే ప్యూర్గా పండిపోయింది, పూర్తిగా పండిపోయింది. ఇగో చూడండి ఇది ఎక్కువ అనమాట. చూడండి కిందకైతే అక్కడ బెండకాయలు అవన్నీ కాకరకాయలు అవన్నీ వేస్తున్నాం అనమాట. చూడండి గుమ్మడి ఆకులు చూడండి. ఇదిగో తీయ గుమ్మడి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇదిగో అంటే సపర గుమ్మడికాయల ఆకులైనా ఈ విధంగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఇది వెరైటీ ఉంటాయి అనమాట కాస్త. చూడండి అంత ఎక్కువగానే ఉన్నాయి. అలాగే అవతల చూద్దాం ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారా, ఇక్కడైతే ఒకటి ఉంది అనమాట. చూడండి ఇదిగో పెద్దది ఉంది చూడండి. ఇదిగో ఎంత పెద్దదంటే భారీ పెద్దది అనమాట. చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూస్తున్నారా. దాదాపు మాకు తెలిసి బోలెడన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 30 కానీ 40 కానీ ఉంటాయి చూడండి. ఇంకా పండలేదు అవి, ఎలకలు తినేస్తున్నాయి చూడండి. కన్నాలు చేస్తున్నాయి చూడండి చాలానే ఉన్నాయి. ఈ గుమ్మడాకులు లేత చిగురులు కూడా మేము తినేస్తాం ఫ్రెండ్స్ వండుకొని. ఈ పూలు కూడా వండుకొని తింటారు ఫ్రెండ్స్. గుమ్మడ పూలు చూడండి, ఈ పూలు అయితే వండుకొని తింటారు, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది సగానికి పండిపోయింది అనమాట. ఇంకా చూడండి అవతల అయితే మేము తోటకూర వేస్తున్నాము, తోటకూర అంటున్నాము, గోంగూర చూడండి. చూడండి చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా గరువుకి అయితే తక్కువకే సాగు చేసి అయితే పండించుకొని మా జీవనాధారం కోసం ఇవి తింటాం అనమాట. చూడండి చాలా తక్కువే అనమాట, ఎక్కువైతే మేము సాగు చేసుకోమన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తారని నమ్మనవి. బోలెడన్ని మా ప్రాంతాల్లో ఉండేవి అనేక రకాల మొక్కలు కానీ, తర్వాత మేము ఉండే ఒక ఈ ఇల్లులు కానీ, తర్వాత ఏమంటారు అది మేము తినే ఒక తిండి దీపాలు కానీ, అవన్నీ ఇటువంటివి మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్, మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.